అక్రమాలకు సాక్షిభూతంగా నిలుస్తున్న పోచారం మున్సిపాలిటీ, అంతేలేని అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేకపోతున్న అధికారులు, అడ్డుకుంటే తమ అవినీతి భాగవతం బట్టబయలవుతుంది. వాస్తవానికి ఈనాడు ఎట్లా అంటే, ఈనాడు మున్సిపల్ కమిషనర్లు అయితేనేమి, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అయితేనేమి, చైర్మన్ల కాడికి వెళ్ళి మొత్తం ఇప్పుడు ఒక అవినీతి కన్స్ట్రక్షన్ దగ్గర పోయి అధికారులు అడ్డుకుంటావో వాళ్ళు కడతలేరా, వాళ్ళు ఎట్లా కట్టనిచ్చారు అని చెప్పేసి ఈ విధంగా బెదిరింపులకు గురి చేస్తున్నారు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్రేక్ చేయాల్సింది ఏంటంటే, స్టార్టింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏడైతుందో అక్కడ నుంచి మనం బేస్లతో సహా పోతే నెక్స్ట్ టైం మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు. సో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు చూడాలి ఏ విధమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ పోచారం మున్సిపాలిటీలో చూసుకుంటే మొత్తం ఈ అధికారులు అసలు పట్టినట్టు ఉన్నారా, జీతాలు ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మా పోచారం మున్సిపాలిటీని ఒకసారి వచ్చి అధికారులని, కలెక్టర్ గారిని వచ్చి ఒకసారి చూడమానండి. ముఖ్యమంత్రి గారు ఈనాడు రాష్ట్ర ఆదాయానికి గండి పడుతున్నారు అంటే ఇటువంటి అధికారుల వల్ల, నిద్రమత్తులో ఉన్నటువంటి అధికారుల వల్ల ఈనాడు నాశనం అవుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా దెబ్బపడుతుంది అంటే ఇలాంటి అధికారుల వల్లనే. సో ఖచ్చితంగా ఇలాంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారో అసలు అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఇష్టానుసారంగా షెడ్లు వేరుస్తున్నాయి, ఇష్టానుసారంగా సెల్లార్లు, ఇష్టానుసారంగా G+2 పర్మిషన్ తీసుకుంటూ 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకోవటం, సో ఖచ్చితంగా ఉన్నటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక విషయం, ఒక గ్రౌండ్ వర్క్ చేసేటటువంటి రిపోర్టర్స్, జర్నలిస్ట్ గా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులుగా మేము చెప్తాను, ఖచ్చితంగా ఈనాడు ఈ అక్రమాలను అరికడితే తెలంగాణ రాష్ట్రానికి ట్యాక్స్ల రూపంలో కోట్ల రూపాయల నిధులు జమ అవుతాయి. సో ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతాం. ఒకసారి వార్త చూద్దాం. కేసీఆర్ అమలు చేసిన క్రమశిక్షణ రేవంత్ ప్రజాపాలనలో భరిచారా? అవును. ఈనాడు ఈ అధికారుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా మటుకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వీటి పర్మిషన్లు ఉన్నాయి. 2 floors పర్మిషన్ ఉంటుంది, 3 floors మీద మళ్ళీ పెంట్ హౌస్, సెల్లార్, ఎట్లా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి? సో ఖచ్చితంగా ఈనాడు టౌన్ ప్లానింగ్ అధికారుల మీద, అదేవిధంగా సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఉన్నోనికి ఫైన్ వేసేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఇదే విషయాన్ని నిజం చేస్తున్న అవినీతి అధికారులు, పేద ప్రజలు కడుతున్న పనులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు, TSB పాస్ చట్టాలు ఎందుకు దండగా అవినీతి అధికారులు ఉండగా అన్నట్టు ఇక చూసుకోవాలి. ఆధారాలు లేకుండా ఏ వార్తా కథనం ప్రచురించదు అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇక్కడ వార్తా కథనాలను ప్రచురించేటటువంటి పత్రికల మీద కూడా దాడి చేస్తుంటారు. పోతే అక్కడ న్యూస్ కవరేజ్ కానీ పోతే కూడా దాడులు చేసేటటువంటి ఆ బిల్డర్లు మోపైనారంటే ఈనాడు బిల్డర్ల మీద యాక్షన్ తీసుకోవాలి. ఈనాడు విచ్చల విడిగా బిల్డర్లతో కుమ్మక్కై ఈనాడు కన్స్ట్రక్షన్లు చేసేటటువంటి ఆ బిల్డర్లతో కుమ్మక్కై అధికారులు చేతులు కలిపి కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు. ఒకసారి చూసుకోండి విచ్చల విడిగా అయినటువంటి కన్స్ట్రక్షన్స్ మన పోచారం మున్సిపాలిటీలో. సో ఖచ్చితంగా ఈనాడు మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. వీళ్ళ కథ ఏంది, వీళ్ళు చేసే కామకామా ఏంది, ఆఫీస్ల పోటీ ఎందుకు వస్తున్నారు, ఏం డ్యూటీ తీసుకుంటారు, ఏం జీతాలు తీసుకుంటారో, డ్యూటీ ఏం చేస్తున్నారో కూడా మేము తీస్తాం. ఒక ఫైల్ మొత్తం తయారు చేసి మేము ముంగట పెడతాము. మీ పనితనం ఎట్లుందో మేము చూపిస్తాం అధికారులకు.